ఈ ఫైమోసిస్ అంటే ఏంటి అంటే అంగం యొక్క ముందరున్న చర్మం ఏదైతుందో వెనక్కి రాకపోవడాన్ని ఫైమోసిస్ అంటారు అన్నట్టు. సో ఒకసారి అది వెనక్కి రాకపోతే కనుక మీరు టైట్గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి క్లీన్ చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే ఇంటర్కోట్ చేసినప్పుడు అది వెనక్కి కనుక బలవంతంగా వస్తే దాన్ని ఇమ్మీడియట్గా మళ్ళీ ముందరికి చేయాలి. అట్లా ముందరికి చేయకపోతే అది వెనకాలనే స్టక్ అయిపోయి పారాఫైమోసిస్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది పారాఫైమోసిస్ అనేది ఒక ఎమర్జెన్సీ కండిషన్. ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేయకపోతే దానివల్ల కాంప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. సో ఎప్పుడైనా అంగం యొక్క చర్మం అనేది అంగం చిన్నగా ఉన్నప్పుడు ఫ్రీగా మూవ్ అవుతుంటుంది. అట్లా కూడా మూవ్ కాలేదు అంటే వాళ్ళకి ఎమర్జెన్సీగా చికిత్స చేయాలి. ఒకవేళ ఫ్రీగా మూవ్ అవుతుంది అంగం చిన్నగా ఉన్నప్పుడు, బట్ ఎరెక్షన్ అయినప్పుడు కనుక ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు అంటే అట్లాంటి వాళ్ళకి బిఫోర్ మ్యారేజ్ అప్పుడే ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే రేపు పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్ అవుతుంది. ఎప్పుడైతే ఆ పెయిన్ మైండ్లోకి రాగానే ఆటోమేటిక్గా ఎరెక్షన్స్ పడిపోతాయి, ఆటోమేటిక్గా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే తొందరగా వీర్యం పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్నే మనం ఫైమోసిస్ అంటాం.